అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పూరీలతో కొత్త రకం స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇంట్లో పూరీ మిగిలినప్పుడు ఇలా ఈ స్వీట్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరీ చేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు తయారు చేసుకోవాలి. పూరీలతో చేసే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పూరీలన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 20 గ్రాముల దాకా పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. పల్లీల్ని వేయించుకోవాలి. పల్లీలు కాస్త దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాకం కోసం బెల్లాన్నైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ 1 కప్పు వరకు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం నీళ్లు పోసుకొని పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. జస్ట్ ఈ పంచదార అంతా కరిగి పాకం వచ్చేలా ఉంటే సరిపోతుందన్నమాట. తీగ పాకం గట్టి పాకం అవసరం లేదు. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పల్లీలు ఉన్నాయి కదా, వీటన్నిటికీ పైనుండే పొట్టంతా తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత చేత్తో ఇలా అన్నామంటే మొత్తం ఉండే పైనుండే పొట్టంతా వచ్చేస్తుంది. పొట్టు తీసేసి చేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. ఇలా పైనుండే పొట్టంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న పల్లీలన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలు పుట్నాల పప్పుతో ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇందులోకి ఇప్పుడు 3 ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ వేసుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫోర్స్గా చేసుకున్నామంటే ఇలా మెత్తగా పౌడర్లా అయిపోతుంది. ఇలా మెత్తగా పౌడర్ అయిపోవాలన్నమాట. కావాలనుకుంటే ఇందులో కూడా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇందులో పంచదారని వేయట్లేదు. మిక్సీ పట్టించుకున్నప్పుడే కొంచెం పంచదారని యాడ్ చేసుకోవచ్చు. చల్లారిపోయిన ఈ పాకంలోకి 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి ఉంచుకున్న పూరీలు ఉన్నాయి కదా, వాటిని ఈ పాకంలో ఒక్కొక్కటి డిప్ చేసుకొని పాకం పట్టేలా చేసుకోవాలన్నమాట. పాకాన్ని పట్టించాలి బాగా. పూరీ అంతా కూడా పాకం పట్టేలా ఇలా పాకాన్ని వేసుకోవాలి. పాకం పట్టించాలన్నమాట. బ్రౌన్ షుగర్ కనుక ఈ కలర్లో ఉంది. అదే వైట్ షుగర్ అయితే తెల్లగా కనిపిస్తుంది. బెల్లం పాకంలా ఉంది కదా. ఇలా మొత్తం పాకం పట్టించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ దీనిపైన ముందుగా పొడి చేసుకున్న పుట్నాలు పల్లీలు పౌడర్ ఉంది కదా, దాన్ని ఇలా 1-2 స్పూన్లు దాకా వేసుకొని మొత్తం పూరీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. అంతే అండి, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇదే మాదిరిగా ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే మాదిరిగా ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. పూరీని ఇలా పాకంలో డిప్ చేసుకొని పైన మనం మిక్సీ పట్టించుకున్న పౌడర్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పాకంలో వేసిన తర్వాత పూరీని అలా ఉంచకూడదు, వెంటనే తీసేయాలండి. లేదంటే ఎక్కువ పాకం పట్టేస్తుంది, బాగుండదు. కొంచెం పైన కోట్ చేసుకోవాలంతే.
పట్టించుకున్న ఈ పుట్నాలు పల్లి పౌడర్‌లో కొంచెం పంచదార గాని ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఏమీ వేయట్లేదు. ఎందుకంటే పైన కూడా పంచదార పాకం ఉంది. ఇంకా ఎక్కువ స్వీట్ అయిపోతుందనమాట. మరీ ఎక్కువ స్వీట్ వద్దని ఇలా చేసుకుంటున్నాను. ఎక్కువ స్వీట్‌గా కావాలనుకుంటే పైన ఆ పౌడర్‌లో కూడా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. పూరీతో తయారు చేసుకునే ఈ స్వీట్ చాలా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.